అల్లుడు ఇంకా టవల్ కట్టుకోవడం మా అన్నట్టున్నాడు. బాగానే కట్టించాడు. తిను, తినవే. అదెందుకే? రేపు తిందామని. పెట్టక్కడ. ఇదిగో ఇవి కూడా తిను. అదేం తినడమే, నేను తినిపించినా? నేను మరీ అంత చిన్నపిల్లలో కనిపిస్తున్నానా? 60 ఏళ్ళు దాటాక అల్లుడు తినిపిస్తే నవ్విపోతారు. నీకు దండం పెడతానే, దయచేసి అల్లుడు అనకే. ఇదిగో తిను. అల్లుడట అల్లుడు. ఓహో, ఏంటల్లుడు వెతుకుతున్నావు? టవల్ కోసమేనా? అవునే. నేను టవల్ కోసం వెతుకుతున్నానని నీకెలా తెలిసే? అత్తని ఆ మాత్రం తెలీదా? త్వరలో నీకు ప్యాంటు పెడతానల్లుడు, నువ్వేం బాధపడకు. ప్యాంటా? దీనికేదో అయింది. సరే రా పడుకుందాం. నేను నీతో ఎలా పడుకుంటాను? నువ్వెళ్ళు, నేనిక్కడే అడ్జస్ట్ అవుతాను. వస్తావా? నన్ను కూడా ఇక్కడే పడుకోమంటావా? వద్దొద్దు, నేను వస్తాను కదా, పద. రా, పడుకోవడానికి కూడా సోకులు. పడుకో. ఓసే శ్వేత, నీ బాడీలోకి వచ్చిన పాపానికి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. లైట్ తీసావేంటి? ఉండని. నీకు తెలుసు కదే నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదని. తీస్తే నాకు నిద్ర పట్టదురా. వెయ్యి. కర్మ కర్మ, ఎక్కడ దొరికావే? లైట్ వేస్తా, పడుకో. పడుకోవే, పడుకో. సచ్చండ్రా బాబు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,